దయగలిగిన తండ్రి, కనికారం చూపనమ్మ దేవా, రాత్రి మీరు మాతో మాట్లాడండి నాయన. బైబిల్లో లేఖనాలు మాకు అర్థమయ్యే రీతిగా మేము పిల్లలైన వారికి, నీ పిల్లలైన వారికి బోధించటానికి గ్రామ బిడ్డలు ఎందరో వింటూ ఉంటారు. వారికి కూడా మేము తెలియపరచటానికి మా జ్ఞానము చాలదు నాయన. మీ జ్ఞానము, సముచితమైన జ్ఞానాన్ని రాత్రి మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అల్పుడునైన నన్ను ఈ స్థలంలో నించుని మాట్లాడడానికి నాకు అవకాశము ఇవ్వండి. మీ దయ చూపించండి. ఈ రాత్రి మాట్లాడడానికి మీ దయ చూపిస్తారని కోరుకుంటూ ప్రార్థన దోచివేయక నీరు కట్టి ఫలింపు చేసేసి ప్రతి మాటిని బిడ్డలు ఆలోచింపజేసే ఆలోచన మీ మాటలో మా ద్వారాగా బిడ్డలకు దయచేసి మహిమ పొందుకోమని త్వరగా రానంటున్న యేసయ్య నామములో ప్రార్థన చేసి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేమను గురించి రాత్రి మనం ఆలోచన చేస్తే పిల్లారా, ప్రేమ ఎలాంటిదో బైబిల్ చెప్తుంది, మనం వినాలి. రాత్రి మనుషుల్లో ప్రేమను గురించి ప్రభువే రాస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా భక్తుల ద్వారా ఆయనే రాస్తూ ఉన్నాడని వాక్యం చెబుతుంది. ప్రేమ మనుషుల్లో అలాంటి ప్రేమ ఉందా అంటే నిజముగా ఉంది అని బైబిల్ చెప్తుంది పిల్లరా. మరి మనకు కనపడదా అంటే ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉంది. మరెందుకు అలా బ్రతుకుతున్నాము అని అంటే బైబిల్లో మనం అడిగిదాం పిల్లరా. బైబిల్ను మనం అడగాలి. బైబిల్ చెప్పినట్టుగా మనం బ్రతకాలి. బైబిల్లో మనకేమైతే దేవుడు పొందుపరిచి ఉంచాడో, దాచి ఉంచాడో, మనం వాటి కొరకు బ్రతకాలి దేవుడు చెప్తున్న మాట ప్రకారం. అప్పుడే మనము ఆయన రాజ్యానికి వెళతాము అని వాక్యం చెప్తూ ఉంది. మరి ఎందుకు అలా బ్రతకలేకపోతున్నాము అంటే బైబిల్కి భిన్నంగా బ్రతుకుతూ ఉన్నామంటే ఖచ్చితంగా అలా బ్రతుకుతారు అని బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బైబిల్లో మనకు ఎందుకు అలా రాయించాడు అని అంటే పిల్లరా, ప్రేమ తప్పుడు మార్గంలో కూడా నడిపిస్తుంది అని అంటే రుజువులతో సహా వాక్యము చెబుతుంది పిల్లరా. రుజువులతో సహా దేవుని వాక్యము రాయబడుతూ ఉంది. ప్రేమామయుడు, ప్రేమ కలిగిన ఆయనే చెబుతున్న మాట. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ప్రేమను ధారపోశాడు. ప్రేమని ప్రజల్లోనికి, మనుషుల్లోనికి ఆయన పంపించాడు. ఏమి పంపించాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని మాటని ఆజ్ఞను మీరినట్లుగా కనబడుతూ ఉన్నాం. ఆజ్ఞను మీరడమే పాపం అంటున్నాడు దేవుడు. ఆజ్ఞను మీరడమే పాపము అంటూ ఉన్నాడు పిల్లరా. దేవుడు మనకు రాయించిన మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి జాగ్రత్తగా వినండమ్మా. ఈ రాత్రి దేవుని మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. 4 విషయాలు ఈ ప్రేమను గురించి మనం నేర్చుకుందాం పిల్లరా. మరి అలాంటి ప్రేమ మనలో ఉంచాలో తీసుకోవాలో వాక్యం ద్వారాగా మనం ఈ రాత్రి ఆలోచింప చేయాలని దేవుని లేఖనాలు మనకు చదివించుచూ ఉంది. చూద్దాము. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక. ఒకసారి ఆ మాట ఉదయకాల సమయంలో ఈ మాటను మేము జ్ఞాపం చేసుకున్నాం. ఈ రాత్రి కూడా జ్ఞాపం చేసుకోవాలని దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన గనుక ఒక్కసారి మనము జ్ఞాపం చేసుకుందాము. 2వ అధ్యాయము 15వ వచనం అందరూ చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చూద్దాం. జాగ్రత్తగా మీరు ఆలోచింపచేయండి. చదువు సహాయం చేయండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రేమిస్తే ఏమి జరుగుతుంది అన్నదే మనం ఆలోచన చేయాలి. ఆయన ప్రేమించమంటున్నాడా, ప్రేమించవద్దంటున్నాడమ్మా? ప్రేమించవద్దని అంటున్నాడు. ప్రేమిస్తే నష్టం ఏమిటి? అని అంటే బైబిల్ మనకు దేవుడు రాత్రి దేవుడు ఇస్తున్న మాట ప్రేమించవద్దు అంటున్నాడు. ప్రేమించవద్దు అంటే మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాము. ఇప్పుడు ఇది వద్దు అని అంటాడండి తండ్రి. నాకపోతే తల్లి ఇది వద్దురా అని చెప్తుంది. దాన్ని
విడిచిపెట్టాలా, మళ్ళీ దానికి బానిస అవ్వాలంటే ఖచ్చితంగా మనము వద్దనేది మనం చేస్తున్నాం. మన పరమందు ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే మీరు ప్రేమించవద్దు అని అంటున్నాడు. ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఇలాంటి ప్రేమ మనలో ఒకవేళ ఉంటే పిల్లరా, ఖచ్చితంగా లోకాన్ని ఖచ్చితంగా మనము ప్రేమిస్తాము. ఖచ్చితంగా మనలను తప్పు మార్గంలోనికి నడిపించవలసిన అవసరత ఉంది అని బైబిల్ చెప్తూ ఉంది. చదువునా ఇంకా, ఎవడైనను లోకమును ప్రేమించి, అది ఎవడైనా కావచ్చు, అది నువ్వైనా నేనైనా ఎవరైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, బైబిల్ అక్కడ చెప్తుంది ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ దేవుని ప్రేమ వారిలో ఉండదు. దేవునికి స్తోత్రం. అమ్మ ఉంటుందా? మరి వాక్యం వింటున్నాము లేనెట్టిగా అంటారా? దేవుని మాట వారిలో ఉండదట. దేన్ని ప్రేమిస్తే అమ్మా, లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ ఉండదు అని రాయబడ్డది. మరి ఏ ప్రేమ మనలో ఇమిడించబడి ఉందో మనలోనికి వస్తుందో మనం ఆలోచన పెరగాలి. లోకములో ప్రేమ అనేకమైన మనుషులు ఈరోజు ప్రేమ ఒక మాట చెప్పమంటారండి, ఈ లోకమును ప్రేమించవద్దు. ఈ లోకములో మనుషుల వైపు అస్సలు మనం చూడకూడదు. ఈ మధ్య కాలంలో ఒక భయంకరమైన గాథ జరిగింది పిల్ల. బెంగళూరు ప్రాంతంలో ప్రేమించనని చెప్పి తీసుకొని వెళ్ళి ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మాయిని ఏం చేశాడు? చంపేశాడు పిల్లారా. ఇటు నుంచి బాగానే వెళ్ళారట. ఆ బెంగళూరు ప్రాంతంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. వారి మధ్యలో ఎటువంటి మరి నష్టం వచ్చిందో వేదనలు వచ్చో తెలియవు కానీ ఇక్కడి నుంచి బాగానే తీసుకొని వెళ్ళాడట. తీసుకొని చాలా చక్కగా ఉంటుంది ఆ కుమార్తె. ఒక రాత్రి మరి ఏం చేశాడో తెలియదు కానీ మధ్యలో ఏం జరిగిందో కానీ అమ్మాయిని చంపివేస్తే పిల్లరా, చంపేసి మరొక చోటుకి వెళ్ళిపోతే తీసుకొచ్చిన వాడిని ఆఖరికి పట్టుకున్నారట. మరి ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఆఖరికి నువ్వే నా ప్రాణం అన్నాడని చెప్పి అమ్మాయి నమ్మింది, వెళ్ళింది, ఆఖరికి శవం అయి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. వారి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత లబోదిబో కొట్టుకుంటూ ఉన్నారట. ఎంత ఘోరమో చూడండి పిల్లలు. ఈ మధ్యకాలంలో జరిగింది, అంటే ఈ నెలలోనే జరిగింది పిల్లరా. ప్రేమ, మనుషుల్లో ప్రేమ ఏమైపోతుంది అంటే పిల్లరా, ఢమ్మం పెరిగిపోతుంది. ఇష్టాసరంగా బ్రతుకుట వలన. అందుకే ఈ ప్రేమ ఏమి నడిపిస్తుందంట? తప్పుడు మార్గములోనే నడిపిస్తుందని వాక్యములో చెప్తుంది. మరి క్రీస్తు ప్రేమ అలా ఉందంటారా? దేవుని ప్రేమ అలా ఉందంటే లేదు. పోని తల్లిదండ్రుల ప్రేమ ఇలా ఉందంటే లేదు. మరి ఏమిటి పిల్లరా? తప్పుడు మార్గములో నడిపించిన ప్రేమ. ఇదిగో లోకములో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, లోకములో ఉన్న వాటికి ఎప్పుడైతే మనం చూస్తామో వాటినే ప్రేమిస్తామో తప్ప ఇదిగో వాక్యములో దేవుడు దాచబడిన ఈ ధనాన్ని అంటే వాక్యము వైపు మనం చూడం పిల్లరా. చూడండి ఇంకా ఏం జరుగుతుంది చూడనా. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ, నేత్రాశ, మనం అప్పుడప్పుడు బయటికి వెళ్తాం కదండి. అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం. కంటికి కనబడి అన్నీ కూడా కొనుక్కోవాలి, తీసుకోవాలని అనుకుంటూ ఉంటాం. మంచిదే పిల్లరా. ఈ శరీరం ఆశపడుతుంది, నేత్రం ఆశపడుతుంది. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా దేవుని వలన పుట్టినవి కావట. అందుకే తప్పుడు మార్గాన్ని నడిపించిన ప్రేమ కావాలో, మంచి మార్గాన్ని నడిపించిన ప్రేమ కావాలో ఈ రాత్రి మనము తేల్చుకోవలసిన అవసరత ఉంది అని వాక్యం అయితే మనకు చెప్తుంది పిల్లరా. కనుక లోకములు ఎన్నడూ ప్రేమించకూడదు. ప్రేమిస్తే ఏమైపోతామో తెలుసా పిల్లరా? ఇంకొక మాట మనము చూద్దాం, ఇంకొక మాట కూడా చూద్దాం. తర్వాత ఇక్కడికి వద్దాం, ఇంకొక మాట కూడా మనం చూద్దాం పిల్లరా. చూడండి, తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2 తిమోతికి రాసిన పత్రిక ఒక్కసారి మనము చూద్దాము పిల్లరా. ఒకసారి మనము చూద్దాము.
రెండవ తిమోతికు అపోస్తుడైన పౌలు రాస్తే 3వ అధ్యాయము 2 వచ్చిన ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి లోకములో ప్రేమిస్తారో, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తారో, లోకాన్ని అనుసరించి నడుస్తారో మీరు అర్థం చేసుకోవాలి. అది మీరు, నేను, మనమందరము ఏ ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్ళాలో మనం ఆలోచన పెరగాలి. ప్రారంభం నుంచి ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము దినములలో ప్రారంభం నుంచి మనం చూద్దాం. ఒకవేళ అటువంటి క్రియల్లో మనం ఉన్నామేమో, అలా అటువంటి స్వభావములో మనం నడుస్తున్నాయేమో, అవునే కదా? ఒకసారి పరిశోధన చేసుకుందాం. తప్పేమైంది? అటువంటి ఆలోచనలో మనం ఉన్నామేమో, అటువంటి నడబడి మనం నడుస్తున్నామేమో, లేదా అటువంటి మాటల్లో మనం బ్రతుకుతున్నామేమో, లేదా అటువంటి ప్రేమలో మనం ఉన్నామేమో, ఈ రాత్రి మనము పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తన కుమారుడైన తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఇదిగో ఈ లోకములో ప్రజలు ఏమైపోతారో ఈ మాటల్లో మనకు కనబడుతూ ఉంది. చూడనా? అంచు దినములలోను అపాయకరమైన కాలము వచ్చినని మీరు తెలుసుకోవాలి. అవును కదా? అంచు దినాలలో అపాయకరమైన అంటే శాంతి సమాధానము లేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందువల్ల అమ్మ? ఏనివల్ల? దేవునికి విరోధముగా బ్రతుకుతూ ఉన్నాం. అంటే దేవుని ప్రేమ కాదని డంబమైన ప్రేమకు లోబడిపోయి లోకాన్ని ప్రేమిస్తూ లోకములో ఉన్న వారిని చూస్తూ వారి ప్రేమే గొప్పదంటున్నాము. దేవుని ప్రేమ బయటికి పెట్టేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం పిల్లరా. అలాగైతే మరి యేసు ప్రభు వారికి ఒక ప్రేమ, ఇది ఆయన రాసింది అంటే ఇది ఆయన చెప్తున్నాడు. ఇలా ఉంటారు ప్రజలు, ఇలా అవుతారు. దేన్ని నడిస్తే అంటే లోకమును చూసి నడిస్తే ఇలా అయిపోతారట పిల్లరా. అందుకే రాబోతున్న దినాలలో, అంచె దినాల్లో అపాయకరమ కాలం వచ్చునని మీకు తెలియను. ఇంకా చదువునా? ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, చూడండి స్వార్థప్రియులు అయిపోతారండి. లేరండి అలాంటి వాళ్ళు? అమ్మ లేరా? స్వార్థప్రియులట. స్వార్థము మనకు ఉండొచ్చండి? అసలు మనం ఉండొచ్చా? మనము బయట బ్రతుకుతున్నప్పుడు మనం ఎంత మంచిగా బ్రతకాలి, లేదు కుటుంబంలో ఎలా బ్రతకాలి, ఏ విధముగా బ్రతకాలి అన్నది బైబిల్ మనకు నేర్పిస్తుందండి. ఎక్కడికో పోవలసిన అవసరం లేదు. 66 పుస్తకాల్లో దేవుడు రాచి దాచిపెట్టిన ధనమండి ఇది. కానీ ఈరోజు ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఎవరికి అర్థం రాదు. వెళ్ళటము, కాంచేపు కూర్చోవటము, మళ్ళా లోకాన్ని ప్రేమించడం. అవునంటారు కదంటారా? ఈరోజు అక్కడ జరిగిన కూడుకు అంతా చక్కగా సమకూర్చుకొని వచ్చాము. అవునా కదా? 10 గంటల 10:30 మొదలుకొని 1 గంట వరకు దేవుని వాక్యము వింటూ ప్రార్థన చేసి ఇంటికి వచ్చాం. మళ్ళీ దేనికి బానిస అయిపోయాం చెప్పండి ఒకసారి? మళ్ళీ లోకానికి మనం బానిస అయిపోయాం. అవునా కదా? అంటే దేవుని ప్రేమ మనలో ఉందా? లేదు. అంటే చెప్పిన మాటలు, వింటున్న మాటలు, దేవునికి చేస్తున్న ప్రార్థన ఏమైందంటే వ్యర్థమైపోయింది పిల్లలు. మళ్ళీ ఈ దేన్ని అనుసరించాము అంటే లోకాన్ని అనుసరించాము. నిజంగా పరలోకం వెళ్తామంటారా మనం? అమ్మ వెళ్తామా? బాగా ఊపుతున్న పిలకలు వేసుకొని వెళ్తామంటారా మనం? వెళ్ళవమ్మా. వెళ్ళపోతే ఎలా? వెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఇదిగో ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. నా మీద నీకెందుకు రా ఇంత స్వార్థమో? ఇంతవరకు బాగా ఉన్నావు కాదు, ఎందుకు రా నీకు అంటాడు ఒక అన్న, లేకపోతే ఒక తమ్ముడు, లేకపోతే చుట్టుపక్కల నా పొరుగువారు. ఇంతవరకు బాగా ఉన్నావు కాదురా అని అంటారు పిల్లలు. అసలు మనకు ఉండొచ్చా? దేవుడు మనకు అది నేర్పించాడా? మనకు నేర్పించలేదు కదా. ఒకవేళ ఇలాంటి ప్రేమ కలిగిన వారికి కూడా దేవుడు చెబుతున్నాడు. ఇలాంటి ప్రేమ కలిగిన వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసండి. ఈరోజు మనలో ఎలాంటి ప్రేమ ఉండాలో మీకు చివరిగా చెప్పి నేను ముగిస్తాను పిల్లారా.
దేవుడి రాత్రి మనతో మాట్లాడింది ఈ ఢమ్మమైన ప్రేమలో ఉన్న వారికి, లేదు అంత్య దినాల్లో ఉన్న అపాయకరమైన కాలాలలో మనం ఎలా అయిపోతామో దేవుడు చెప్తున్నాడు. తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్నాడు, అయ్యా తిమోతి జాగ్రత్త అయ్యా, ఇదిగో అపాయకరమైన కాలాలు వచ్చినని నేను ముందుగా నీకు చెప్తున్నాను కనుక ఎలా ఉండాలో ఇదిగో ఇక చదువునాను. ఇంకా ఎలానగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, పింకమలాడివారు, ఎంత అహంకారం, ఎంత అహంకారమే నీకు అంటారంటరా. ఇంత అహంకారమా నీకు, ఏటరా ఇంత అహంకారం నీకు? ఎలా మారిపోతారండి, ఎలా మారిపోతారండి? మారిపోరా? ఖచ్చితంగా మారుతారు. ఎవరో బయటోళ్ళా? చెప్పండి అమ్మా, బయటోళ్ళా? బయటోళ్ళు మనమే. వాడు తక్కువ తిన్నాడా, నేను ఎక్కువ తిన్నానా? నాకంటే ఎక్కువ, నాకంటూ తక్కువే కదా వాడు. చూడండి, బైబిల్ చెబుతుంది. ఈరోజు మనము ఆలోచించట్లేదండి. ఎక్కడ ఆలోచన చేస్తాను చెప్పండి? వెళ్ళటము గొప్పతనము కాదండి, లేఖనాల్లో ఉన్న ఆ మాటల ప్రకారం బ్రతకటము గొప్పతనము. ఏమండి, ఈరోజు మనం విన్నాము, ఆ మాటలు వింటున్నాము, వింటున్నాము, విడిచిపెడుతున్నాం. ఒకరోజు పోతాం. ఎక్కడికి తెలియదు. ఇదేనా మన బ్రతుకు? ఇదేనా మన జీవితము? ప్రేమ నెరిగిరుకు పెంచాలి. ప్రేమ నెరిగురికి పెంచాలి. ఆ ప్రేమ ఎవరిలో ఉంది? ప్రభువు అయిన యేసులో ఉంది. దేవునికి స్తోత్రం. మనలో లేదండి, మనలో లేదు. ఇదిగో మనకి ఒకవేళ నిజముగా పిల్లరా ధనమున్నా మనం ఇలాగ అయిపోతాం. అవును కదా, అయిపోతాం ఖచ్చితంగా. బైబిల్ చెప్తుంది కాబట్టి మనం వినాలి. ధనాభిక్షులట, బింకములారివారట, అహంకారులు, దోషకులు. అహంకారం ఎలా వస్తుంది చెప్పండి? ఒక్క మాట, ధనముతో వచ్చేస్తుంది. అహంకారం. ఎందుకురా ఇంత ఎగిచెగిచి పడతావు? దేనికి? ఏటులో చేప ఏమి వలలేనప్పుడు ఎగిచెగిచి పడుతుంది చేప. వలలు వేయనప్పుడు చక్కగా ఎగురు పడుతూ ఉంటుంది. ఒకడు వస్తాడు, వల అలా ఇసరిగానే దాంట్లో పడిపోద్ది. ఎప్పుడు ఎగిచెగిచి పడితే దేవుడు అంటున్నాడు తొక్కి నార తీస్తాడట అని బైబిల్ చెప్తుంది. అది ఎంతవరకండి? ఒకవేళ దేవుడే ఆ ధనము మనకిస్తేనండి. దేవుడు మనకిస్తున్న ధనము ఇదిగో బైబిల్ 66 పుస్తకాలు పిల్లలు. 66 పుస్తకాల్లో దేవుడు చక్కగా రాసి ఉంచాడు. మీరు తెలుసుకొని వాటి ప్రకారంగా బ్రతకండి అని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు పిల్లరా. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇలాగ అయిపోకూడదు అంటే మనము అలా ఉంటున్నాము కాదండి. ఇలాంటి వారు ఇదిగో బైబిలుకి విరోధంగా బ్రతికిన వారు ఇలా ఉంటారు అని ఆయన మనకు రాచి ఈ రాత్రి మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకా చదువునానా? అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఏంటంట? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత అనగా గడిచిన కాలము. పొద్దున్న మాట చూసుకున్నాం కదా, ఒక మాట చూసుకున్నాం. ఏమాట నేను చెప్పాను చివరిలో కాదు, పొద్దుట నేను ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఒక మాట చెప్పాను, కీర్తనల గ్రంథము చివరిగా నేను చెప్పాను. నేను చిన్నప్పుడు కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 8లో ఒక మాట రాయబడి చదువుతారు ఒకసారి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో పిల్లలైన వారు అయినను, దేవుని పిల్లలు ఒక మాట, మంచి మాట అన్నారు పిల్లరా, నాకు చాలా నచ్చింది. ఒకసారి చూద్దాం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగు ఆజ్ఞాపించును. అమ్మా అంతేనా?
తన కృప కలుగా ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయు దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్ర. అదే కదమ్మా మనకు తోడుగా ఉంది. అందుకే మనం బ్రతికాం, అందుకే మనం సజీవులుగా ఉన్నాం. ఉదయకాల సమయంలో పగటి వేళ ఆయన కృప మనకు తోడుగా నీడగా ఉంది. ఇదే కాలము కృపాకాలం. అంటే దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు, దేవుడు నీకు కృపను చూపిస్తున్నాడు. అందుకే నీవు నేను మనమందరము బ్రతికాము. ఈ రాత్రి ఆయన సన్నిధిలో వాక్యం వినటానికి వచ్చాం. దేవునికి స్తోత్ర. ఎందరో అండి వాక్యము వింటున్నారా, విడిచిపెడుతున్నా. వెళ్ళటము కాంచేపు కూర్చో కాదు, గొప్పతనం కాదు. నేను అంటాను, ఏమంటానంటే చెబుతున్న వాక్య ప్రకారంగా మనము ఉన్నామా లేమా, అలా బ్రతుకుతున్నామా బ్రతుకుటలేదా. ఈరోజు ఆ కృపే నీకు తోడుగా లేకపోతే, నువ్వు చేసిన ప్రార్థనే నీకు ఇదిగో ఆ తోడుగా నీకు లేకపోతే మనం బ్రతకము. ఎందరో మరి కాలాన్ని విడిచి వెళ్ళిపోతున్న కాలములోనికి మనం వచ్చేసాం పిల్లరా. ఏ దినము ఏమి జరుగుతుందో తెలియని కాలంలో మనమున్నాం. అందుకే ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆయన మన ప్రార్థన, మనము చేసిన ప్రార్థన తోడుగా ఉంది. ఈ మాట అంటుంది ఎవరు? కొరోహు కుమారులు అంటున్నారండి. వాళ్ళు ఎంత చక్కటి కీర్తన రాశారు. దేవుడు అనుక్షణము అనిదినము దేవుడు వారిని కాపాడుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ కీర్తన రాస్తున్నారు. అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంది, మాకు నీడగా ఉంది అంటూ ఉన్నారు. కనుక ఎలాంటి వారికి ఆయన కృప, ఎలాంటి వారికి ఆయన, ఇలాంటి వారికి అండి, ఇలాంటి వారికి అని అంటారా? ఇలాంటి వారికి కాదండి. బెంకమ్మలాడి వారికి, తల్లిదండ్రులకు అవిధేయులకును, లేదా ఇంకేం రాయబడింది అక్కడ? కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత ఉండాలా ఉండకూడదా? అయ్యో నా ప్రభు రాత్రంతా కంటికి రెప్పలా కాపాడ్డాడు, రాత్రంతా నన్ను కాపాడ్డాడు, రాత్రంతా నా దేవుడు నన్ను కాచి కాపాడ్డాడు. ఉదయకాల సూర్యోదయం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మోకరిల్లుదాము, ప్రార్థన చేద్దాము. ఈ రోజంతా దేవుడు నాకు తోడుగా ఉండేలాగా ప్రార్థన చేశారమ్మా. ఉదయాన్ని చేశారా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనే మనకు కాపాడుతూ ఉంటుంది, ఆ ప్రార్థనే మనకు నీడగా ఉంటుంది, ఆ ప్రార్థనే మనకు కాపుదల పిల్లరా. కృతజ్ఞత అంటే ఏనికి? మోటార్ తెచ్చి మనకు అడెత్తాడని కాదు. దేవుడు రాత్రంతా కంటికి రెప్పలా నిన్ను నన్ను కాచి కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడి ఉన్నాడు. అందుకే మందిరానికి వెళుతున్న వారు దేనికి వెళుతున్నారో తెలీదు, ఏమింటున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలియదు. అక్క ఈరోజు ఏ వాక్యం చెప్పారండి, ఏదో వాక్యము ఏదో చెప్పారు. ఇలా అయిపోయింది. అంటే మనం ఎలా మారిపోతున్నామంటే లోకాన్ని ప్రేమించినట్టుగా లోకాశల్లో మనము పడిపోతున్నాం. వాక్యమును వింటాము, లోకము కావాలి. జాగ్రత్త సుమే. మనం వెళ్ళిపోతున్న కాలంలో ఉన్నాం. ఏ కాలంలో? వెళ్ళిపోతున్న కాలములో ఉన్నాము. బ్రతుకుతున్న కాలములో మనకు అవకాశం లేదు. ఎప్పుడు మరణము ఎవరు తలుపును కొడుతుందో ఎవరికి తెలీదు. ఎవరి బిడ్డే కదమ్మా? కాదా? అవునా? ఎవరి బిడ్డ కదా వెళ్ళిపోయినవాడు? ఎవరి కుమారుడు కాదా వెళ్ళిపోయినవాడు? వాడు అనుకో ఉండవచ్చు ఇంకా ఎన్నో దినాలు. లేదు పిల్లరా, దేవుడు మనం చేస్తున్న పనికి దేవుడు ఏం చేస్తుండ? ఆయుస్సును కుదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బాధ, ఆ వేదన, ఆరాటం ఎవరిది? తల్లిదండ్రులే. అయ్యో వాడి కష్టము నేను తిని బ్రతకాలనుకున్నాం, కళ్ళ ముందలే వెళ్ళిపోయాడు అని ఆవేదన. కానీ ఈరోజు తల్లిదండ్రులకి ఏమి తెలియట్లేదు తెలుసా? బయట ప్రపంచములో పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఈనాడు తల్లిదండ్రులకి ఎవరికి తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. వెళుతున్నారు, వచ్చుచున్నారు అనుకుంటున్నారు, కానీ వాడి ఆలోచనలు వారిలో ఏమి ముద్రించబడదో తల్లిదండ్రులైన వారికి
అనుక్షణము, అది ఆడబిడ్డైనా కావచ్చు, మగబిడ్డలైనా కావచ్చు, వారిలో అవిధేయులుగా మారిపోయారు, అహంకారులుగా మారిపోయాడు. ఏ సమయములో పడితే ఆ సమయం బయట పోవడమే. ఏ సమయమో ఇంకా దానికి అద్దులు లేవు పిల్లరా. ప్రేమకు అద్దులు ఉన్నాయా? లోకములో ప్రేమకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. లోకాన్ని ప్రేమించడానిక లోకములో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. మనము ప్రతిదినము దేవునికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞత. అనగా మన మేటకెళ్తే తిరిగి వస్తే, నాయన నేను క్షేమముగా ఇంటికి చెప్పండి తిరిగి వచ్చాను నాయన, అది కేవలం మీరు ఇచ్చిన కృపేగా. ఈరోజు నేను పనికి వెళ్ళొచ్చాను, తిరిగి వచ్చాను, నీకు కృతజ్ఞత చెల్లించాలి. అదే డబ్బులు అడుగుతున్నాడు, తను అడుగుతున్నాడా? ఏం అడగట్లేదు. మనం ప్రయాణానికి వెళ్ళి వచ్చాం, మళ్ళీ తిరిగి ప్రయాణంలో వచ్చాం పిల్లరా. ఎందుకంటే మనము ప్రయాణం వెళ్ళిన వారు క్షేమముగా వస్తామని ధైర్యముతో వెళ్తాం. కానీ పక్కన ఒకడు ఉంటాడు కదా, నువ్వు బాగానే వెళ్తావు, వాడిని మనమని తోచేస్తాడు. జాగ్రత్త సుమి, అంచు దినాల్లో మనమున్నాం, భయంకరమైన దినాలు. ఇది చెప్పాడు కదా మొదట్లో, అపాయకరమైన కాలాలలో మనమున్నాం. ఏ దినమో ఏమి జరుగుతుందో తెలీదు పిల్లరా, తెలియదండి. అలాంటి దినాల్లోకి మనం వచ్చాము. మనం అన్ని దినము ఏం చేయాలా? రాణి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అండి, ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ప్రార్థనే మన జీవం ముందుకు నడిపిస్తుంది. ప్రార్థనే 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 ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళొద్దు. నా మాట కాదు, దేవుని మాట వినండి. దేవునికి చూద్దాం. ప్రార్థన లేకుండా మీరు బయటికి వెళ్ళవద్దు. ఆ ప్రార్థన మనల్ని కాపాడుతుంది పిల్లరా. కనపడితే ప్రేమ కలిగి ప్రజల వైపు మనం ఉండాలి. అలాగే ఉన్నాడు ప్రభువారు. ఇది ఈ ప్రేమ వద్దు. మనము చూసుకున్న రెండు ప్రేమలు ఎదిగాము. ఆ ప్రేమల్లో మనం ఉంటే పిల్లరా, మనము తప్పించబడము. మనము దాటి వెళ్ళిపోతున్నాం, అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇలాంటి ప్రేమ మనలో వద్దు. ఒకవేళ ఉంటే ఒకవేళ ప్రభుకి మనకి చాలా తేడా ఉంది పిల్లరా. ప్రభుకి మనకు చాలా తేడా ఉందంట. మనము కృతజ్ఞత కలిగి ఉందాం. అంటే దేవుడు నీకు నాకు అనుదినం ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అంటే నేను బ్రతికేము అంటే నీ ద్వారా ఏదో పని ఉంది. దేవునికి నీ ద్వారా ఏదో పని ఉంది. ఇంకా నువ్వెవరినో మార్చాలి, లేకపోతే ఎవరికి వాక్యం చెప్పాలి. అందుకే నిన్ను దేవుడు భూమి మీద ఉంచాడు పిల్లరా. లేకపోతే మనకంట కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్న వారికంట మనము గొప్పవారము కాము అని వెరగాలి. మనం గొప్పవారం కాదు సుమి. జాగ్రత్త సుమి, అంచె దినాల్లో ఉన్నాం. ఏ ప్రేమ అంట? ఏం ప్రేమ? ప్రేమ తప్పుడు మార్గములో కూడా నడిపిస్తుంది. జాగ్రత్త. ఏ ప్రేమ నడిపిస్తుందంటే, ఏ ప్రేమ? లోకములో ఉన్న ప్రేమ. దేవుని ప్రేమ అలా చేయదు, ఆలోచింపజేస్తుంది. అర్ధరాత్రి నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ సమయంలో ఆలోచన చేయాలి, ఆలోచింపజేయాలి. అవును కదా? అర్ధరాత్రి నీకు ఆలోచన తెలియని వారు ఎవరో చేశారు గనుక మనం ఆలోచింపజేయవలసిన అవసరత ఉంది. అందుకే హృదయరాజ్యములు ఎరిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే హృదయం ఎవరికి దొరకదంట? మనిషికి అంతు చిక్కదు. మనం ప్రేమించిన వారిగా ఉంటాం. అమ్మ నాన్ని, ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రులు, తోపుట్టోళ్ళని ప్రేమించిన వారిగా ఉంటాము. నా బిడ్డ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అని అంటాము. ఆ ప్రేమలో ఏముందంటే స్వార్థం ఉంది. అక్కడ చెప్పాడు కదా, తల్లిదండ్రులకు అవిధేయులు. అంతేనా? తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారు. అయ్యో, మా నాన్న మా అమ్మ ఎన్ని సంవత్సరాలు పెంచారు? 20 సంవత్సరాలు, లేకపోతే 22 సంవత్సరాలు పెంచారే. వాళ్ళు వస్తే ఎలా మాట్లాడుతుంది తెలుసా? కనీసము ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఆ తల్లి ఎంత బాధపడుతుందో. ఈ రోజైనా మనం ఆలోచన చేసామా అంటే ఈరోజు మనము ఆలోచించలేదు. దేవునికి స్తోత్రం.
ఏ రోజు మనము ఆలోచించలేదు. ఏ రోజు మనం ఆలోచించే వారిగా ఉన్నామా? మరి ప్రభు ప్రేమ ఎలాంటిదో మీకు తెలుసా? మన ప్రేమ గురించి ఇంతవరకు మనం చూసాం. అంటే మనం అలా ఉంటే దేవుడు చెప్తున్నాడు, వద్దు అంటున్నాడు. ఆ ప్రేమ మీకు వద్దు, ఇదిగో నేను చూపించిపోతున్న ప్రేమ చూడండి అంటున్నాడు. అందుకే లోకములో ఇచ్చాడు ఆయన, లోకములోకి పంపించాడు ఆయన, లోకములోనికి ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చాడు. కానీ అలా మనుషులు బ్రతకట్లేదు పిల్లరా. ఆయన ప్రేమను గురించి ఒకసారి మనం చూద్దామా? ఆయన ప్రేమ ఒకసారి చూద్దాము. ఆయన అలా ఉంటే, ఒకవేళ ఈ మాట చెప్పినట్లుగా ఒకవేళ ఆయన ఉంటే ఖచ్చితంగా మన కొరకు అంత త్యాగము, అంతగా మన కొరకు చేయవలసిన పని లేదు. ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త చూడండి. దేవుని ప్రేమ ఎలాంటిదో, ఇదిగో లోకములో ప్రేమ ఎలాంటిదో ఆయన ఈ రాత్రి మనకు నేర్పించబోతున్నాడు. ఇంకా ప్రేమలు ఉన్నాయి, లోకములో ప్రేమలు ఇంకా అనేకవి ఉన్నాయి. మనకొద్దు, ఇక్కడి నుంచి ఆపిదాము. ఇక్కడి నుంచి ఆ ప్రేమలోనికి మనం వెళ్ళకుండా దేవుని ప్రేమ ఎలాంటిదో 10వ అధ్యాయము 18వ వచనము ఒక్కసారి మనము చూద్దాం. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, ఎవడను తన ప్రాణమును నా ప్రాణం తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నా. తనంతటా అతడే ప్రాణాన్ని పెడుతున్నాడట. ఎవరి కొరకు? దేవుని కొరకు పెట్టాడా? తన కొరకు తనే పెట్టుకున్నాడా? అంటే తన కొరకు తనే పెట్టాడు. ఎవరి కొరకు అంటే పిల్లరా, లోకములో ఉన్న మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఒకవేళ ఇలాంటి ప్రేమ అవిధేయులుగా, లేకపోతే తల్లిదండ్రులకి అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారిగా ఉంటే ఆ ప్రేమ మన కొరకు పెడతాడంటే ఖచ్చితంగా పెట్టడు. ఆయన అలా పెట్టాడు. తనంతటి తనే తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఇంకా అంటున్నాడు చదువునా, దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉందట. ఏంటి పెట్టుటకు? ప్రాణము ధారపోయటానికి, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి, తన ప్రాణం పెట్టడానికి అతనికి ఏముందంట? అధికారం ఉంది. చెప్పడానికి అధికారం ఉంది, పెట్టడానికి అధికారం ఉంది. ప్రజలు ఆయన వైపు తిప్పడానికి సర్వాధికారాలు కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి పిల్లరా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారులు ఉన్నాయి. ఆయన పెట్టగలిగిన వాడు ఎవరి కొరకు అంటే భూమి మీద మానవులందరి కొరకు పెట్టగలిగింది ఏమిటంటే, కిందకి రాబోడుకు ఒక మాట చెబుతున్నాడు. చూడనా, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం ఉంది. నా తండ్రి వలన ఆజ్ఞ పొందుదును. ఈ మాటలను బట్టి యూదులలో చాలా భేదాలు పుట్టాయంట పిల్లరా. ఎందుకంటే సర్వాధికారం ఉంది. కిందకు వచ్చేసావా? 17 చదవండి ఒక్కసారి. నేను దాన్ని మరలా తీసుకొనుటకు నా ప్రాణం పెట్టిచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనలా ప్రేమించారు చెప్పండి? పొందా చూసుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకుంటూ వస్తూ ఉంటే అక్కడ మాటలు కనపడుతూ ఉంటాయి. ఏ మాటలు? డమ్ముగా మాట్లాడు. అబ్బా, నోటికి ఎంత వస్తే అది బాంబులు పేల్చి చంపేస్తా. బాంబులు కానీ అంత పొగరు ఉండదేమో, కానీ మన నోటికి అంత పవర్. బాంబులు లాంటి మాటలు. అయ్యో, నా మాటల వల్ల అవతలను బాధ పెడుతున్నానేమో, నా మాటల వల్ల అవతలను ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుంటానే నోటికి ఎంత వస్తే అంత బాధేయటమే. కొట్టొద్దండి, అవతలోళ్ళు కొట్టొద్దు. అవతలోళ్ళు మనం ఏమో అనుకుంటేనే బాంబుల్లాడ మాటలతో తగలటీయచ్చు. వద్దమ్మా. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా తండ్రి నన్ను ప్రేమించును. నా తండ్రి నన్ను ప్రేమించాడు కాబట్టి ఇదిగో ప్రాణం పెట్టడానికి ఆ ముందుకు వెళుతున్నాడు. మరి నువ్వెవరి కొరకు పెడుతున్నావు?
ఒక్కరికైనా దేవుని వాక్యం చెబుతున్నావా? ఒక్కరికైనా దేవుని వాక్యం ప్రకటించగలుగుతున్నామా? అమ్మ మారండి, మానిమరుచు పొందండి. ప్రభువు రాకడా వస్తుంది. మన అందరి కొరకు ఆయన చిలువలో ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. ఆ ప్రేమ ఈ రాత్రి నీకు నాకు ఉందో లేదో ఆలోచన పెరగండి. లేదా మేము అదే కోణంలో వెళ్ళిపోతామంటే మీ ఇష్టమే. దేవుడు మీకే సమర్పిస్తున్నాడు, మీకే అభిచూపుతున్నాడు. లేదయ్యా నేను ఆ ప్రేమలో రాలేను, ఇదిగో ఇలా పోతాను, ఇలాగే పోతానంటే నీ ఇష్టం, అది నీ కర్మం, పో. లేదా ఇదిగో యేసును దేవుడు ప్రేమించాడు, యేసును తండ్రి ప్రేమించాడు, తండ్రి యేసును ప్రేమించాడు, యేసు తండ్రిని ప్రేమించాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? ప్రేమ. ఆ ప్రేమ లోకానికి వచ్చింది, ఆ లోకములో అందరికీ వెలజల్లింది. ఆ ప్రేమ కలిగి బ్రతకమని దేవుడు చెప్పాడు. ఏ ప్రేమ కావాలో ఆలోచన చేసి ఈ రాత్రి నువ్వు ఆలోచన వెరిగి ఉండాలని. ఆ ప్రేమ కావాలో, ప్రభు ప్రేమ కావాలో తేల్చుకో. లోకములో ప్రేమ కావాలో, లేదు క్రీస్తు ప్రేమ కావాలో, ఈ రాత్రి నీదే ఆలోచన వెరుగు. ఈ మాటలు మనందరి ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం పిల్లరా. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి సమయంలో నాయన మీ మాటలు మాకు అనుగ్రహించరు తండ్రి. అయ్యా, లోకములో ప్రేమ గురించి మాట్లాడే వాస్తవమే నాయన. ఒకవేళ అలాంటి ప్రేమ ఉంటే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని మీరు చెప్పారు. ఇదిగో మరొక ప్రేమను గురించి మాకు నేర్పించారు. యోహాను సువార్త 10:17 నుంచి మేము చదువుకుంటూ వస్తే నాయన, తండ్రి ప్రేమ తనలో ఉంది కాబట్టి నాయన ప్రజల కొరకు ప్రాణం పెట్టగలిగాడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టగలిగాడు. అయ్యా, మా పిల్లలైన వారికి, నీ పిల్లలైన వారికి, మా అందరికీ లోకములో ప్రేమ వద్దయ్యా, లోకములో ఆలోచన వద్దయ్యా, లోకములో ఆలోచన వద్దు. ఇదిగో ఎందరో మీ పిల్లలైన వారు చూస్తున్నారు, ఆలోచింపు చేయి నాయన. అయ్యా, లోకములో ప్రేమ వైపు ఒకవేళ వెళితే వద్దు నాయన. ఇదిగో తల్లిదండ్రులుగా అవిధేయులుగా బ్రతుకుతున్నామేమో, లేదు కృతజ్ఞత లేని వారికి ఎందరో ఉన్నారు. చేసిన మేలుకి కృతజ్ఞత లేని వారు ఎందరో ఉన్నారు లోకములో. ఈరు నాయన దేవుని ప్రేమ లేని వారు. ఇలాంటి వారు వద్దు నాయన, మార్చు నాయన, నీ ప్రేమను మార్చు నాయన. నీ ప్రేమ వారికి దారబోచారు, మీ ఆలోచన దారబోచారు. కలవరి చిరులో మా కొరకు ప్రాణం పెట్టేవి నాయన. ఇంతకంటే ప్రేమ లేదు నాయన. ఆ ప్రేమ మాకు కావాలని మీ పిల్లలైన వారు ఆలోచింపజేసే ఆలోచన వారికి ఇవ్వండి. రాత్రి ఏ ప్రేమ కావాలో అంటే నాయన, మీ ప్రేమే మాకు కావాలి నాయన. మీ పిల్లలైన వారికి అందరికీ ఇవ్వండి, మాకివ్వండి. ఎందరో వింటున్నా మీ పిల్లలైన వారికి ఈ మాటలు వారందరికీ మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి మీ నష్టాల చేత నా గ్రామాన్ని కాపాడండి తండ్రి. నా గ్రామంలో నా ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పున దీవించు నాయన. ప్రతి ఒక్కరిని దీవించు నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ రాత్రి బాగు చేయి తండ్రి. ఈ రాత్రి మీరు అక్కడ ఆలోచన అయితే నాయన మాకు ఆయుష్నివ్వండి, మమ్మల్ని కాపాడండి. యాటికెళ్ళిన మీ పిల్లలైన వారికి వారందరికీ కావచ్చిన హారం సమకూర్చు నాయన. మా చుట్టూ ఉన్న బిడ్డలను దీవించు నాయన. అందరూ ఎడల మేము ఎప్పుడూ ప్రేమ కలిగే ఉన్నామయ్యా. అయ్యా, లోకాన్ని ప్రేమిస్తే నీ ప్రేమ మాలో ఉండదు నాయన. కానీ మమ్మలను దేశించి వారు ఎందరో ఉన్నారు. అయినను మేము ప్రేమిస్తూ ఉన్నాం, అయినను నీ ప్రేమను బట్టి మేము వారిని ప్రేమిస్తున్నాం. లోకములో ప్రేమ మాకొద్దయ్యా, నీ ప్రేమ కావాలి. మీ పిల్లలైన వారికి ఇవ్వండి. ఇదిగో వినడానికి వచ్చిన మీ పిల్లలకు మంచి విషయాలు ఈ రాత్రి వారిని ఆలోచింపజేసే ఆలోచన కలిగి మంచి మాటలు అదిగో నా ద్వారాగా మీ పిల్లలకు అందించారు. ఎందరో వింటారు. వారిని మమ్మల్ని నీ వాక్యము కొరకు సిద్ధపరిచి దాచిపడిన ధనము 66 పుస్తకాలు దాచి ఉంచారు. అయ్యా, జ్ఞాపకం చేసుకుని రాత్రి మీ నష్టాల చేత మీ పిల్లలైన వారు అందరినీ కాపాడమని బలహీనులు కూడా ఈ క్షణమే బలపరిచి మా ప్రార్థన కుటుంబానికి, లేకపోతే గ్రామానికి, ఈ స్థలానికి నాయన నా చుట్టూ ఉన్న బిడ్డలకు ఆశీర్వాదంగా మార్చమని కోరుకుంటూ మీరు అక్కడ త్వరగా వస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఎప్పుడో తెలియదు, కానీ ఎదురు చూస్తూ ఉన్నాం. మీ రాకడలో మేమందరూ ఎత్తబడతాం. మీ దయ, మీ కరుణ మా అందరి ఎడల చూపించం. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని
యేసయ్య దివ్యనామములో ఈ రాత్రి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయు అన్యోన్య సావాసమును ఇప్పుడును ఎల్లప్పుడును దేశానికిని గ్రామానికిని సంఘమునకును మాకును సదాకాలము తోడయుండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికీ వందనాలు. సెలవు.